ఎలా పారాలి అన్నాడంటే నీళ్లు పారినట్లు న్యాయం పారాలట. గొప్ప ప్రవాహము వలె నీతి పారాలి, నీతి పారాలి, నీతి పారాలి, ప్రవాహాలుగా న్యాయం పారాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రేమల వల్ల ఇజ్రాయేలీలలో. కానీ వీళ్ళేం చేస్తున్నారో తెలుసా? దేవునికి నీతి న్యాయాలు కనబరచకుండా మందిరంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారో తెలుసా? పాటలు పాడుతున్నారట. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ఉత్సాహగానము చేయుదము. చెప్పండి. కానీ ఆయన ఎప్పుడు కనపరచబడతాడని ఆయన చెబుతున్నాడంటే నీతి న్యాయములు నది వలె పారాలరా అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. మీలో నీతి న్యాయాలు పారాలి, నది వలె పారాలి. మీలో నీతి కనబడినప్పుడు, న్యాయాలు కనబడినప్పుడు నేను కనపరచబడతాను. కానీ మీరు మందిరంలోకి వెళ్ళిపోయి పాటలు పాడుతున్నారు. నీ పాటలు ఎవరికి కావాలయా అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. చూస్తారా ఆ మాట కూడా? చూడండి, అది ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. 5వ అధ్యాయం 23వ వచనం. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వర మండలముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. పాపం చేసిన వాడిని తీసుకొచ్చి మందిరంలో కూర్చొని పెట్టి వర్షిప్ నడిపిస్తుంటాం ప్రేమైన వాళ్ళ. పాడు, సిగ్గనిపించాలి అసలు. కళ్ళ ముందే పాపంలో బ్రతుకుతున్న వాడిని, కళ్ళలో ఉంది జీవితం చెడిపేసుకుంటున్న వాడిని, తాగుతున్న వాడిని ప్రేమైన వాళ్ళరా. దేవుడు ఏమంటున్నాడు చూడండి, అసహ్యం వేస్తుందిరా నాకు, నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. అసలు నువ్వు, నీ బ్రతుకు, నీ జీవితం, అసలు నీది ఒక బ్రతుక? జీవితాన్ని కాపాడుకోలేని వాడివి, క్యారెక్టర్ కాపాడుకోలేని వాడివి, దేవుని కోసం బ్రతకలేని వాడివి, సమస్తము నీకు ఇస్తే జీవితాన్ని చెడిపి వేసుకుంటున్నటువంటి నిన్ను పాటలు పాడతావా? బ్రతుకు చక్కదిద్దుకో అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. నీతి న్యాయములన్న ఫలాలను ఫలించు ఫస్ట్. జీవితం ఏమైపోతుందో తెలుసా? ఏమండి, ముసుగేసుకుంటున్నాం ప్రేమైన వాళ్ళ, ముసుగు ప్రేమైన వాళ్ళ. దేవుడు ఇజ్రాయేలుని బట్టి హర్షించడం లేదు, దేవుడు ఇజ్రాయేలుని బట్టి ఆనందించడం లేదు ప్రేమైన వాళ్ళరా. నీలో నీతి లేనప్పుడు, నీలో న్యాయం లేనప్పుడు, నీలో యథార్థత లేనప్పుడు నీ పాటలు ఎవరికి కావాలి? నీ పాటలు ఎవరికి కావాలి అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. ఇదిగో మరలా ఓసారి ఆ మాట చదవండి, 23వ వచనం. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వర మండలముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. నా హృదయాన్ని మీరు తన్నుతున్నప్పుడు, నా హృదయాన్ని మీరు గుద్దుతున్నప్పుడు, మీ క్యారెక్టర్ల వలన నా హృదయాన్నే మీరు గుద్దుతున్నప్పుడు, తన్నుతున్నప్పుడు, హృదయములో నాకు మంట కలిగిస్తున్నప్పుడు మీ పాటలు ఎవరికి కావాలయ్యా? మీ పాటలు ఎవరికి కావాలి? మీ స్తుతులు ఎవరికి కావాలి? అందుకే చాలాసార్లు ప్రేమైన వాళ్ళారా, ఓ వాక్యం చెప్పడానికి ముందు ఆలోచిస్తుంటాను, ప్రార్థన చేస్తుంటాను. తండ్రి, ఈ మాట నేను చెప్పగలనా, అర్హత ఉందా, నిలబడగలనా అని ప్రార్థన చేస్తుంటాను ప్రేమైన వాళ్ళు. రాత్రి ఏ జామును నిద్ర వచ్చినా, తండ్రి ఆ అర్హతను నాకు ఆ అర్హతను నాకు కూడా ఇవ్వవా తండ్రి అని సరి చేసుకోవడానికి సిద్ధపడాలి ప్రేమైన వాళ్ళారా. చక్క చేసుకోవడానికి మనం ముందుకు వస్తుండాలి ప్రేమైన వాళ్ళారా. ఓ వ్యక్తి ట్రాక్ పెట్టుకొని ఆరాధన చేస్తున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఆరాధన అయిపోయిన వెంటనే ఏమండి, మరలా ఇమ్మీడియట్గా ఓ పాట వస్తుంది, అమ్మాయి సన్నగా అంటుంది ప్రేమైన వాళ్ళ. దేంతో కొట్టాలి చెప్పండి? ఏం చెప్పాలి వీడికి చెప్పండి మీరు? సిగ్గుండాలి ప్రేమైన వాళ్ళ. మనకు మనం సరిచేయబడాలి, మనకు మనం పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోవడానికి దేవుని ఎదుట అడుక్కోవాలి ప్రేమైన వాళ్ళ, బ్రతిమాలుకోవాలి ప్రేమైన వాళ్ళ, చక్కదిద్దుకోవడానికి ప్రయత్నపడాలి. అప్పుడప్పుడు సహోదరులు కొంతమందిని
తమ్ముడు వాక్యం చెప్పమంటే అన్న నేను ఇప్పుడే వాక్యం చెప్పొద్దు అనుకుంటానన్న అర్హత సంపాదించుకున్న తర్వాత అంటుంటారు ప్రేమైన వాళ్ళారా. చాలా సంతోషం ప్రేమైన వాళ్ళారా. ఎందుకో తెలుసా, దేవుని దగ్గర అర్హతను పొందుకోవడానికి మనము ముందుకు వెళుతూ ఉండాలి ప్రేమైన వాళ్ళారా. నేను కూడా వాక్యాన్ని చెప్పడం ప్రారంభించిన కొత్తల్లో అందరూ నన్ను వాక్యం చెప్పు అనేవాళ్ళు ప్రేమైన వాళ్ళారా. నాకు మాత్రం వాక్యం చెప్పడానికి భయం వేస్తుండేది ప్రేమైన వాళ్ళారా. ఓ పెద్ద సేవకుడిని కలిసిన తర్వాత ఆయనతో కొన్ని మాటలను మాట్లాడేటప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి, నువ్వు వాక్యం చెప్పు, దేవుడు నిన్ను కూడా వాడుకోవాలనుకుంటున్నప్పుడు, నిన్ను కూడా నిలబెట్టుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. ఇదిగో నీలో ఉన్నదాన్ని నువ్వు గమనించట్లేదంటే, చాలా కాలం ప్రార్థనలో గడిపిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాను ప్రేమైన వాళ్ళారా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు తన కృపలో విలువైన మాటలు ఆయన అనేకులకు మాట్లాడిస్తూ నడిపించుకుంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఆయన అనుగ్రహంతో నిలబడడానికి సిద్ధపడండి ప్రేమైన వాళ్ళారా. ఆయన అనుగ్రహంతో దేవుడు ఇజ్రాయేలు లాంటి జీవితాన్ని మనలో ఆయన చూడొద్దు అనుకుంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. అలాంటి బ్రతుకు మనకు వద్దు అనుకుంటున్నాడు ప్రేమైన